బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అమ్మాయిల పైన రెచ్చిపోయాడు ఆదిబట్ల సిఐ. విద్యార్థినులపై చేయి చేసుకున్నాడు సిఐ రవికుమార్. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్లో విద్యార్థినులు ధర్నాకు దిగారు. శ్రీ చైతన్య అనే ఒక ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ నిరసనకు తిరిగి రోడ్డు పైన బైఠాయించారు. ఈ విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వెళ్లిన సిఐ రవికుమార్ రోడ్డు పైన బైఠాయించి ఉన్న ఆ స్టూడెంట్స్ విద్యార్థినులను కోపంతో ఇష్టం వచ్చినట్టు సిఐ కొట్టాడు. రవికుమార్ సిఐ కొట్టిన విజువల్స్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిఐ తీరు పైన విద్యార్థినులు అలాగే వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ప్రస్తుతానికి మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆ సిఐ చేసిన ఆగడాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతానికి వైరల్ అవుతున్నాయి. ఒక్కసారి రైట్ సైడ్ బాక్స్లో దానికి సంబంధించిన విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సిఐ చేసిన పనులు రైట్. రైట్ చూడండి, సిఐ మొదట ఆ బస్సు పక్క నుంచి పరిగెట్టుకుంటూ ఆవేశంగా ముందుకు వచ్చాడు. కానీ అక్కడ స్టూడెంట్స్, అందులో అమ్మాయిలు, మరి వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని కొట్టడం, తోసేయడం, ఒక విద్యార్థిని మరొక స్టూడెంట్ని లాగి పడేశాడు. ఇదంతా మరి స్టూడెంట్స్ యాజమాన్యం పైన నిరసన వ్యక్తపరుస్తుంటే ఏంటి ప్రాబ్లం, ఏంటి ఇష్యూ అని తెలుసుకొని రిజాల్వ్ చేయాల్సింది పోయి వాళ్ళపై చేయి చేసుకోవడం ఎంతవరకు న్యాయం? చూడండి ఎలా నూకేస్తున్నాడు, ఎలా కొడుతున్నాడు చెయ్యి లేపి. దీన్ని స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ ప్రస్తుతానికి చాలా వ్యతిరేకిస్తున్నారు. తన పైన యాక్షన్ తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆదిబట్లకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో సదరు సిఐ రవికుమార్ పైన యాక్షన్ తీసుకోవాలి అంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. మరి స్టూడెంట్స్కి కాలేజీ యాజమాన్యం సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు. దానిపైన మరి సదరు సిఐ రవికుమార్ ఏమైనా కంప్లైంట్ తీసుకున్నారా, ఏమైనా రిజిస్టర్ చేశారా, వాళ్ళ బాధలు విన్నారా? వాళ్ళు శాంతియుతంగా రోడ్డు పైన నిరసన చేస్తున్న విజువల్స్ని రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు. ఒకసారి ఆ విజువల్స్ కూడా చూద్దాం. వాళ్ళు ఏమంటున్నారు, ఏం స్లోగన్స్ ఇస్తున్నారు ఆ స్టూడెంట్స్ అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆ కాలేజ్ ముందు బైఠాయించారు. న్యూ శ్రీ చైతన్య అంటూ కాలేజ్ కనిపిస్తుంది. ఒక్కసారి ఎస్ చూస్తున్నాము బాక్స్లో ఉన్న విషయంలో ఒక విద్యార్థిని చూడండి చిత్తగా బాదుతున్నారు పోయి స్టూడెంట్స్ని, అక్కడ ఉన్న వాళ్ళని. మరి పిల్లలు ఆ శ్రీ చైతన్య కాలేజ్లో చదువుకుంటున్నారు. వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వాలంటూ వాళ్ళు బైఠాయించారు రోడ్డు పైన. వాళ్ళ సర్టిఫికెట్స్ మరి శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వకపోవడంతో నిరసనగా వాళ్ళు బైఠాయిస్తే వాళ్ళని అడగాల్సింది పోయి వాళ్ళ దగ్గర వివరాలు తీసుకొని మరి కంప్లైంట్ తీసుకొని యాజమాన్యంతో మాట్లాడా? అవన్నీ కాదు. మొదటగా అక్కడున్న స్టూడెంట్స్ని లాగి పడేయడం, కొట్టడం, ఇష్టానుసారంగా మరి ఓవర్ యాక్షనా? దీనిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్ చెప్పండి, ఏం జరిగింది నిన్న? అసలు స్టూడెంట్స్ ఏం కావాలని డిమాండ్ చేస్తుండే అండ్ సిఐ యాక్షన్ పైన, ఆ ఓవర్ యాక్షన్ పైన ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? రైట్, మా ప్రతినిధి సురేష్ని మరి కాసేపట్లో అందుబాటులోకి వస్తారు. మనం రైట్ సైడ్ బాక్స్లో చూడండి, చేతులు ఎత్తుతున్నాడు, తోసేస్తున్నాడు. వాళ్ళంతా వాళ్ళ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు, వాళ్ళంతా చిన్నపిల్లలు అని చెప్పుకోవాలి. అలాంటి చిన్నపిల్లల పైన ఇలా రౌడీయిజం అనాలా, ఏమనాలి? ఇంత యాక్షన్, ఓవర్ యాక్షన్ అవసరమా? పిల్లలు డిమాండ్ చేస్తున్నారు, వీ వాంట్ జస్టిస్, మా సర్టిఫికెట్లు మాకు ఇవ్వాలి అని వాళ్ళు ధర్నాకు దిగారు. శాంతియుతంగా మాట్లాడి ఏంటి ప్రాబ్లం ఏంటి, అసలు యాజమాన్యం ఎందుకు దీనిపైన
రెస్పాండ్ అవ్వట్లేదు. సరే అమ్మా, దీనికి సంబంధించి ఏమైనా మీకు అభ్యంతరాలు ఉంటే ఒక కంప్లైంట్ రాసివ్వండి అంటూ మరి కంప్లైంట్ అయినా తీసుకోవాలి. ప్రైవేటు సంస్థలకి ఇలాంటి పెద్ద సంస్థలకి కొమ్ము కాసే ప్రయత్నం మరి సదరు సీఐ చేస్తున్నాడా? అందుకేనా ఈ ఓవర్ యాక్షన్ అంతా? ఆ విజువల్స్లో చూడండి, చిన్న చిన్న పిల్లల్ని మరి కొట్టడము, లాగి పడేయడము. అవసరమా ఇదంతా? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి, సిఐ యాక్షన్ పైన ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? కాలేజ్ యాజమాన్యం దీనిపైన స్పందించిందా? ఎందుకు సర్టిఫికెట్లు వెనకకి ఇవ్వలేదు? ఏంటి అసలు స్టూడెంట్స్ ప్రాబ్లం ఏంటి? సో థ్యాంక్ యూ కళ్యాణ్. ఏదైతే నిన్న ఆదిబట్ల చైతన్య కాలేజ్కి సంబంధించి కొందరు విద్యార్థులు సర్టిఫికెట్ కి సంబంధించి కాలేజ్ తో ఇష్యూ ఉందని చెప్పేసి కాలేజ్ సరిగా రెస్పాండ్ అవ్వట్లేదని ఏదైతే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న నేపథ్యంలో అటు విద్యార్థి సంఘాలు కూడా వాళ్ళకి మద్దతు తెలిపాయి. సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. సో ట్రాఫిక్ జామ్ సంబంధించి కూడా వెంటనే అక్కడికి చేరుకున్న సిఐకి సంబంధించి సిఐ కూడా విద్యార్థులపై చేసుకోవడం కానీ లేకపోతే దురుసుగా ప్రవర్తించిన తీరు చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సో దీనికి సంబంధించి ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయినట్టు సమాచారం అవుతుంది. మనకు సంబంధించి ఇప్పటికే చైతన్య కాలేజ్ అయితే యాజమాన్యం సంబంధించి సర్టిఫికెట్ ఇవ్వలేదని విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి అక్కడ సిఐ రవికుమార్ రోడ్డుపై బైఠాయించిన యువతుల్ని కోపంతో ఇష్టం వచ్చినట్టు కొట్టడం, బూతులు తిట్టడం, మిస్బిహేవ్ చేయడం. విద్యార్థులను చూడకుండా మామూలుగా అయితే విద్యార్థులు ఉంటే అక్కడ లేడీ కానిస్టేబుల్స్ ఉంటారు, లేడీ పోలీసులు ఉంటారు. సో వాళ్ళతో హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. బట్ ఏదైతే ట్రాఫిక్ జామ్ అవుతుందన్న కోపంతో తన ఆవేశాన్ని తెచ్చుకొని ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోకుండా దానికి సంబంధించిన ట్రాఫిక్ జామ్ అవుతుందన్న కోపం అంతా అది విద్యార్థుల పైన చూపెట్టడం నిజంగా అయితే సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్ అయింది. సో ఇదేనా పోలీసింగ్ విద్యార్థులతో కానీ లేకపోతే ప్రజలతో వ్యవహరించాల్సిన పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? మేమన్నా చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తాం, చట్ట వ్యతిరేకంగా మేమన్నా పనులు చేస్తామని చెప్పేసి కూడా విద్యార్థులు మాకు కావాల్సిన సర్టిఫికెట్ల కోసం మేము ఆందోళన చేస్తుంటే, శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే దానికి సంబంధించి విద్యార్థులపై చేసుకోవడం పట్ల కూడా విద్యార్థి సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి. సో సిఐ ప్రవర్తనకు సంబంధించి కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా దృష్టికి తీసుకెళ్లిన సంబంధించిన విద్యార్థి సంఘాలు. సో ఉన్నతాధికారులు కూడా దీని పట్ల సిఐ ఏదైతే ప్రవర్తించిన తీరు పట్ల కూడా విద్యార్థి సంఘాలు ఇచ్చిన కంప్లైంట్స్ కి సంబంధించి ఉన్నతాధికారులు కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద విద్యార్థులు మరి అక్కడ మహిళా విద్యార్థినులు ఉన్నారు, అలాగే స్టూడెంట్స్ అందరూ నిరసన తెలియపరుస్తున్నారు కాలేజ్ ఎదుట. కాలేజ్కి సంబంధించి కొన్ని సర్టిఫికెట్స్ ఏవైతే వాళ్ళ సర్టిఫికెట్స్ని తిరిగి ఇవ్వట్లేదు అంటూ నిరసనకు దిగారు. ఆ నిరసనకు దిగినప్పుడు అక్కడికి చేరుకొని వాళ్ళ ఇష్యూ ఏంటి అని సామరస్యంగా మాట్లాడి పక్కకు రండమ్మా, ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది, మనం మాట్లాడదాం, మీ ఇష్యూని నేను రిజాల్వ్ చేస్తాను ఖచ్చితంగా, దీనికి సంబంధించి మీరేమైనా మీకు అభ్యంతరాలు ఉంటే మీరు ఒక కంప్లైంట్ని రాసివ్వండి, నేను కాలేజ్ పైన యాక్షన్ తీసుకుంటాను అని మాట్లాడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కానీ సిఐ మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఇమీడియట్గా అక్కడున్న విద్యార్థినులపై చేసుకోవడం, అలాగే అక్కడున్న స్టూడెంట్స్ పైన చేసుకోవడం, లాగి విసిరి పాడేయడం, ఇవన్నీ కూడా జరిగింది. ప్రస్తుతానికి ఈ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సదరు ఆదిబట్ల సిఐ రవికుమార్ పైన మరి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? యాజమాన్యంతో, శ్రీ చైతన్య కాలేజ్కి సంబంధించిన యాజమాన్యంతో మరి సదరు సిఐ రవికుమార్ విద్యార్థుల కోసం మాట్లాడారా? కంప్లైంట్ ఏమైనా తీసుకున్నారా? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకసారి ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం, దాని తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆ వీడియోలో మనం వినొచ్చు చాలా క్లియర్గా అమ్మాయిలు అని అంటున్నారు. అంటే అమ్మాయిల మీద చేసుకోవద్దు అంటూ కూడా పక్కన వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళు పోలీసు సిబ్బందికి సంబంధించిన వాళ్ళ లేకపోతే పేరెంట్సా తెలియదు, కానీ అయినా కూడా ఎవరిని పట్టించుకోకుండా, ఎవరిని వినకుండా సదరు సిఐ చూడండి చేతులు ఎత్తుతూ వాళ్ళని నూకి పడేయడం, కొట్టడం, లాగి పడేయడం, ఇష్టానుసారంగా ఇలా ప్రవర్తించడం సరైందేనా?
దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? సదరు సీఐని ఏం చేయాలి, ఇలాంటి వ్యక్తులను ఏం చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. దీనికి సంబంధించి ఆ విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. అమ్మాయిలు, ఎస్ ఎగ్జాక్ట్లీ అమ్మాయిలు అంటూ కూడా మాట్లాడుతున్నారు, పక్కన వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కానీ మరి యూనిఫామ్ ధరించిన తర్వాత కూడా మరి తనకి అర్థం కావట్లేదా తను చేస్తున్న పని ఏంటి అనేది? మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. Justice!